హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సుమ చిత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు వచ్చి సుమేధ. నా ఛానల్లో మీకు హోమ్లీ కాంటెంట్ అరౌండ్ కుకింగ్, డిఐవైస్, షాపింగ్, ట్రావెలింగ్ ఎక్సెట్రా అవి ఉంటాయి. మేము యూఎస్లో ఉంటాము అండ్ దిస్ వీడియో ఇస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ మై పార్ట్ 1 వీడియో. మేము స్మోకీస్లో గ్లాంపింగ్ చేయడానికి వచ్చాము. ప్రీవియస్ వీడియోలో ఎలా వచ్చాము, ఏం చేసాము, ఎక్కడ ఉంటున్నాం అనేది చేసామన్నమాట. ఆ పార్ట్ 1 వీడియోని ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, అది మాత్రం చూసేయండి. ఇన్ కేస్ అది చూడకపోతే అది చూసి వీడియో చూడడానికి రండి టు అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ ది కాంటెంట్. ఈ వీడియో ఎండ్లో ఒక రఫ్ ఎస్టిమేట్ రిగార్డింగ్ క్యాంపింగ్ స్టే చెప్తాను. అలాగే ఈ వీడియోలో మేము గ్యాట్లిన్బర్గ్ కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తూ దానికి కూడా రఫ్ ఎస్టిమేట్ లాస్ట్లో చెప్తాను. అందుకే మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు డే 2. సో యాజ్ యూజువల్ మేము ఆ టైంకి లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వీఆర్ మేకింగ్ చాయ్ ఫర్ అవర్సెల్వ్స్. నైట్ నుంచి చాలా వర్షం పడుతూ ఉండింది. సో అలా వేడివేడిగా టీ తాగుతూ హాయిగా కొంచెం నేను నేచర్ ఎంజాయ్ చేద్దామని టీ చేసుకొని వీఆర్ ఎంజాయింగ్ అనమాట. ఆల్రెడీ మా క్యాంపర్ వ్యాన్ టూర్ని లాస్ట్ వీడియోలో చేసి చూపించాను కదా. సో హౌ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ స్లీపింగ్ ఇన్ ద క్యాంపర్ వ్యాన్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడిగితే కనుక ద స్పేస్ వాజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఇద్దరికి. నైట్ అంతా ఫుల్ వర్షం పడుతూ ఉండిందనమాట. అండ్ సిన్స్ వ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ మెటల్, అలా రెయిన్ మెటల్ మీద పడుతూ ఉంటే కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది. బట్ హౌ ఎవర్ వీ మేనేజ్ టు స్లీప్ అ లిటిల్. ఆ వర్షం అలానే కంటిన్యూ అవుతూనే ఉండింది పొద్దున వరకు కూడా. బట్ స్పేస్ పరంగా అయితే ఇట్ వాజ్ సూపర్ సఫిషియంట్ ఫర్ 2 people. మేబీ అ థర్డ్ పర్సన్ ఆర్ అ కిడ్ ఉండుంటే కనుక కొంచెం ఇరుగ్గా అయి ఉండేదేమో మాకు. యాక్చువల్గా సెకండ్ డే ప్లాన్ ఏంటి అంటే మాకు వీ ప్లాన్ ఫర్ అ స్మాల్ హైక్ అనమాట. లైక్ ఐ సెడ్ మేము లాంగ్ డ్రైవ్ మధ్యలో ఇది హాల్ట్లో పెట్టుకొని వచ్చాం కదా. స్మోకీస్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ హైక్స్. బట్ మేము లాంగ్ హైక్ అలా వద్దనుకున్నాం బికాస్ వీ హ్యావ్ అ డ్రైవ్ అహెడ్ అండ్ ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వకూడదని. బట్ ఆ ప్లాన్ కూడా మాకు నేచర్ అవ్వనివ్వకుండానే చేసింది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ రెయిన్స్తో నైట్ కూడా ఫుల్ రెయిన్స్ వల్ల చాలా స్లిప్పరీగా ఉండింది అసలు మామూలుగా నడవడానికి కూడా. ఇంకా హైక్ అంటే చేయడం కూడా కష్టం అనిపించింది ఆ రెయిన్తో. అండ్ అసలు వర్షం కూడా ఇట్ వాజ్ టిల్ ద న్యూన్ అనమాట. మధ్యాహ్నం వరకు పడుతూనే ఉండింది. ఇంకా మధ్యాహ్నం కూడా మనం హైక్ స్టార్ట్ చేసినా ఇట్స్ టూ లేట్, ఎందుకంటే ది క్లైమేట్ వాజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఇక్కడ బికాస్ ఆఫ్ ద ట్రీస్. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు సూపర్ సన్నీగా ఉంటుందో అర్థం కాలేదన్నమాట మాకు. బట్ హౌఎవర్ ఇంకా అప్పటికే సగం డే అయిపోయింది, మనకు కావాల్సిన ప్లాన్స్ ఇంకేమీ అవ్వట్లేదు అని చెప్పి మేము ఇంకా క్యాంపర్ వ్యాన్ దిగేసి చుట్టుపక్కల ఉన్న క్యాంపింగ్ సైట్ సరౌండింగ్స్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. కానీ వర్షం అక్కడ కూడా ఇప్పుడు కూడా పడుతూనే ఉంటుంది. బట్ స్టిల్ కొంచెం అంబ్రెలాస్తో మేనేజ్ చేసామన్నమాట, ఎంతసేపు క్యాంపర్ వ్యాన్లో కూర్చుంటామని. బట్ వర్షం పడ్డాక అసలు చుట్టుపక్కల సరౌండింగ్స్ బర్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ అలానే మేము ఎన్ని క్యాంపర్ వ్యాన్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని డోమ్స్ ఉన్నాయి అలా చూసుకుంటూ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది క్యాంపర్ సైట్ అని అలా కొంతసేపు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట ఇన్ ది రెయిన్. ఈలోపే మా క్యాంపర్ వ్యాన్లో మేమిద్దరం కలిసి ఫ్రెష్ అయిపోయి కొంచెం వర్షం తగ్గేలా ఉంది అన్నప్పుడు వీ స్టార్టెడ్ ఫినిషింగ్ అవర్ లంచ్ అనమాట. సో లంచ్కి నేను నిన్న ప్రిపేర్ చేసిన పులిహోరే ఉండింది. సో దట్ విల్ స్టే కదా ఫర్ 1 or 2 days. సో అదే కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ చేసుకొని మేము తినేసాము. సో దట్ ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని. నేను చెప్పినట్టు మార్నింగ్ అంతా హైక్ చేసుకొని ఉండుంటే లేట్ ఆఫ్టర్నూన్కి అలా వచ్చి క్యాంపింగ్ సైట్లో చిల్ అవుదాం అనుకున్నాము. బట్ అలా అవ్వలేదు కాబట్టి ఇంకా క్యాంపింగ్ సైట్లోనే కూర్చొని ఏం చేస్తాము అని ఫస్ట్ అయితే బయటకు వచ్చేసామన్నమాట. మాకు చాలా దగ్గరలోనే ఫుట్ హిల్స్ ఆఫ్ స్మోకీ మౌంటైన్స్ది వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో అది మ్యాప్లో చూసుకొని వెళ్ళి చూద్దాము అని అనుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పుడే వర్షం తగ్గింది కూడా కదా. ఇంకా మేము అలా కార్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మాకు పక్కనే ఇట్లా చాలా గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, సో ఫామ్ ల్యాండ్స్ అంతా. సో అక్కడేమో మంచిగా మాకు డియర్స్ అవి కనిపిస్తూ ఉండేవి అనమాట. పోనీలే వర్షం తగ్గింది, అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ టైమ్ టు గో అరౌండ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ అని అనుకునే లోపే చాలా సన్నీ అండ్ సల్ట్రీగా అయిపోయింది వెదరు. ఇంకా అలా స్మోకీస్ ఫుట్ హిల్స్ సీనిక్ పాయింట్స్ అని ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 6 సీనిక్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి చోట అందరూ యూజువలీ అక్కడ మనకి పార్క్ వే కూడా ఇస్తారు. కార్లో వచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని అండ్ మనకి వ్యూ పాయింట్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రతి చోటకి వెళ్ళి దిగడం, కార్ దిగేసి మళ్ళీ వ్యూ పాయింట్స్ నుంచి మౌంటైన్ రేంజ్ ఎలా కనిపిస్తుందో చూసి ప్రతి వ్యూ పాయింట్స్లో అలానే చేసుకుంటూ ఉన్నాము. దిగడము, ఈ వ్యూ పాయింట్లో మౌంటైన్ రేంజ్ ఎలా ఉంది చూడటము, మళ్ళీ ఫొటోస్ తీసుకోవడము, అలా కొంచెం టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా అయితే మొత్తం మనకి ఒక 40-45 minutesలో అయిపోతుంది అన్ని వ్యూ పాయింట్స్ చూడడము. బట్ ఇంకా
అంతకంటే చూడాలి అనుకుంటే కనుక హైకింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే ఫాల్‌లో చాలా బావుంటుందంటారు. బికాజ్ ఇప్పుడు చూసే గ్రీనరీ అంతా మనకి మంచి ఫాల్ కలర్స్‌లో అయిపోతుంది. అప్పుడు అది డిఫరెంట్ కలర్స్ ఆరెంజ్, యెల్లో, రెడ్స్ అవన్నీ అది ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంటారు. బట్ ఇప్పుడు కూడా నాకేం తీసిపోలేదనిపించింది. ఫుల్ గ్రీన్ ఫాలియేజ్‌తో కూడా చాలా అమేజింగ్‌గా ఉంటుంది చూడడానికి. ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూస్తూ ఉంటే మ్యాప్స్‌లో ది వెరీ ఫేమస్ గ్యాట్లిన్‌బర్గ్ ఈజ్ నియర్ బై లాగా కనిపించింది. నేను లాస్ట్ ఇయర్ ఫాల్‌లో తెగ చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అందరూ ఈ ప్లేస్‌కి వచ్చేసి ఫాల్ కలర్స్ అవి చూసేసి ఫోటోలు పెట్టేశారు. ఇన్‌స్టాని బ్లైండ్‌గా ఫాలో అయిపోయే నాకు మామూలు ఎక్సైట్‌మెంట్ అవ్వలేదనమాట. గ్యాట్లిన్‌బర్గ్ ఇంత దగ్గరలో ఉంది అనిపించినప్పుడు. దాంట్లోనూ అదే మేము ఇప్పుడు ఉండే ప్లేస్ నుంచి ఇప్పుడు చూసిన ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఉండింది. అంటే అరౌండ్ 25-30 మైల్స్ అనమాట అంతే. సో, ఇంత దూరం వచ్చి గ్యాట్లిన్‌బర్గ్‌ని ఎలా మిస్ అవుతానో అని ఇంకా అప్పటికప్పుడు అనుకోని స్టార్ట్ అయిపోయాము. సో, ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో గ్యాట్లిన్‌బర్గ్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. ఫర్ ఆబ్వియస్లీ స్మోకీ అండ్ మౌంటైన్స్ అండ్ ద సీనిక్ బ్యూటీ ఆఫ్ ఇట్. ప్లస్ ఇట్ ఆల్సో ఆఫర్స్ లాట్ ఆఫ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అంటే అవుట్‌డోర్ అడ్వెంచర్స్ ఉంటాయి. స్కై లిఫ్ట్ ఈస్ వెరీ ఫేమస్. జిప్ లైనింగ్ ఉంటుంది, రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. అలాంటి ఫన్ కమ్ అడ్వెంచరస్ యాక్టివిటీసే కాకుండా లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఈటరీస్ అవి కూడా ఉంటాయన్నమాట. సో, ఇన్ని యాక్టివిటీస్ ఉన్న ప్లేస్ ఆబ్వియస్లీ అంతే క్రౌడెడ్‌గా కూడా ఉంటుంది. మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో, ఇక్కడ వచ్చాక నేను ఒక్క ఫన్ యాక్టివిటీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయకుండా ఎలా ఉంటాను? ఉండలేను కదా! సో, మేము వన్ షాట్ ఫర్ ఆల్ అనే టైప్‌లో ఒక స్కై పార్క్‌ని వచ్చేసామన్నమాట. ఆ స్కై పార్క్ ఏంటి అంటే దాంట్లో like I'll tell you what are the activities that are included here. So స్కై పార్క్లో మనకి స్కై లిఫ్ట్ యాక్టివిటీ ఉంటుంది. ప్లస్ ఇంకా స్కై బ్రిడ్జ్ కూడా ఉంటుందన్నమాట. స్కై లిఫ్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అ చైర్ కార్ అనమాట. సో, మన కింద నుంచి పై వరకు ఇలా చైర్ కార్లో పంపిస్తారు, బ్యాటరీ చైర్ కార్లో. సో, దీంట్లో ద గుడ్ థింగ్ ఏంటి అంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. సో, ఈ కార్ మనకి ఆగదనమాట. సో, ఇట్ కీప్స్ మూవింగ్. సో, అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ చైర్లో కూర్చునేసేయాలి అండ్ పైకి వెళ్తూ ఉంటుంది అది ఆబ్వియస్గా. అండ్ అక్కడ కూడా మనకి పైకి వెళ్ళాక కూడా ఆపదనమాట. అక్కడికి వెళ్ళాక కూడా మన వాటికి మనం దిగేయాలి. సో, అది నాకు చాలా ఫన్‌గా అనిపించింది. అంటే కొంచెం భయమేసింది ఫస్ట్‌లో గానీ, ఇట్స్ యాక్చువల్‌గా ఇంత స్పీడ్‌గా కూడా ఎళ్ళదది. సో, పర్లేదు. అండ్ ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్తున్నప్పుడు ఒక రకమైన బ్యూటీ కనిపిస్తుంది. మౌంటైన్స్‌ది మన వెనకాల అండ్ ఆల్సో ది గ్యాట్లిన్‌బర్గ్ సిటీ ఆర్ టౌన్. అండ్ కిందకొస్తున్నప్పుడు ఇంకోలా ఉంటుందనమాట. కిందకొచ్చేది కూడా నేను లాస్ట్‌లో పెడతాను. సో, పైకైతే ఫైనల్లీ వచ్చేసాం మేమిక్కడికి. పైకి వచ్చంగానే అంత ఆల్టిట్యూడ్‌కి వస్తాం కదా పైకి. సో, మనకి వ్యూస్ ఫర్ ష్యూర్ సూపర్‌గా కనిపిస్తాయి. సో, దీన్నే మనకి స్కై డెక్ అంటారనమాట. ద హోల్ థీమ్ ఆఫ్ దిస్ పార్క్ ఈజ్ ఆన్ ద వర్డ్ స్కై. సో, మనం వచ్చిందే స్కై పార్క్‌కి. ఇప్పుడు పైకొచ్చింది స్కై లిఫ్ట్‌లో. అండ్ ఇక్కడే మనకి ఈ డెక్ దగ్గరే మంచిగా రిలాక్స్ అవ్వడానికి చైర్స్ అవన్నీ ఇచ్చారు. ప్లస్ ఆల్సో ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా హ్యూమిడ్‌గా ఉండింది కదా! మంచిగా వచ్చిన వాళ్ళంతా ఫ్యాన్స్ ముందుకు వెళ్ళి చిల్ అవుతూ ఉన్నారనమాట. హాయిగా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ కూడా మనల్ని వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి అట్రాక్షన్‌లో మనకి వెబ్ క్యామ్స్ ఉంటాయి. అండ్ దే టేక్ సమ్ క్యాండిడ్ ఫోటోస్. ఎస్పెషల్లీ ఈ ప్లేస్‌లో అయితే చాలా క్యాండిడ్ ఫోటోస్ తీస్తూ ఉన్నారు. మేము స్కై లిఫ్ట్‌లో పైకొస్తున్నా కూడా, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు స్కై బ్రిడ్జ్‌కెళ్తాం అక్కడైనా కూడా. లేదంటే పర్టిక్యులర్ ఫోటో బూత్ కూడా ఉంటుంది. యూజువల్లీ టికెట్ తీసుకున్న వెంటనే ఉంటుందనమాట. ఆబ్వియస్లీ ఇన్ని ఫోటోస్ తీస్తున్నారు కాబట్టి మనకి ఒక క్యూఆర్ కోడ్‌తో ఒకటి ఇస్తారు. అండ్ కావాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మనం ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకొని మనకి పే చేయాలి. లేదు అంటే వీ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. మేము క్యూఆర్ కోడ్ తీసుకొని మా జుగాడు లెవెల్‌లో మేము యూజువల్లీ ఫోటోస్ వేరేలాగా మేము ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్రిడ్జ్‌కి వెళ్ళామనమాట. దిస్ ఈస్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ మైన్. ఈ పర్టిక్యులర్ పార్క్‌లో చాలా నచ్చింది నాకు. ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఈ బ్రిడ్జ్ వచ్చి ఇట్ ఈస్ సస్పెండింగ్ అట్ అరౌండ్ 1800 ఫీట్ అబవ్ ది గ్రౌండ్ లెవెల్. అండ్ ఆల్మోస్ట్ ఒక 700 ఫీట్ ఆఫ్ లెంగ్త్‌లో ఉంటుందనమాట నడవడానికి ఫ్రమ్ దిస్ ఎండ్ టు ది అదర్ ఎండ్. అండ్ యూజువల్లీ అక్కడ ఏం రాసారంటే ఇంత హైట్‌లో ఉన్నా కూడా కిందంతా మనకి గ్రీన్ ఫాలియేజే ఉంటుంది. సో, అక్కడ మనకి ఇఫ్ యూ ఆర్ టూ లక్కీ వి మైట్ స్పాట్ ఎ బేర్. ఎందుకంటే అవి అక్కడే ఉంటాయి కదా! బేర్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ టెన్నెసీ ఏరియా. సో, అక్కడ మనకి ఒక బేర్‌ని దాని న్యాచురల్ హ్యాబిటాట్‌లో చూడొచ్చు అని చెప్పి అక్కడ రాసారు. బట్ ఐ వాస్ టూ స్కేర్డ్ టు లుక్ డౌన్. ఎందుకంటే అంత హైట్‌లో నేను కిందకి చూస్తే ఐ డోంట్ నో నేను కొంచెం పానిక్ మోడ్‌లోకి వెళ్ళిపోతానేమో అనిపించి నేను కిందంతా చూడలేదు.
ప్లస్ నేను ఆల్సో రికార్డ్ చేస్తూ ఉన్నాను, విచ్ ఇస్ వెరీ న్యూ టు మీ. నేను ఎప్పుడు ఇలా వ్లాగింగ్ అవన్నీ ఇంత కొంచెం అడ్వెంచరస్ ప్లేసెస్లో చేయలేదు. సో నేను అందుకే అంత ధైర్యం చేసి కింద చూడలేకపోయాను. అండ్ ఆల్మోస్ట్ మనం నడుస్తుంటే ఇంకొంచెం మధ్యలో మనకు ఒక 30 feet వరకు మనకు మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. దట్ వాజ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సీత్రూ ఎఫెక్ట్ ఏమో కానీ నాకు మాత్రం చాలా చిల్స్ వచ్చాయి దాన్ని నడుస్తున్నప్పుడు. చాలా భయం వేసింది నాకు. పై చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవన్నీ. ఫైనలీ నేను ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఐ వాజ్ సో థ్రిల్డ్, అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్డ్. బట్ అలానే వాక్ చేసుకుంటూ వీ గాట్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది పార్క్. అక్కడే కెఫే అవన్నీ కూడా ఉంటాయి. ఆల్సో మళ్ళీ అక్కడ కూడా రిలాక్సింగ్ చైర్స్ ఇంకా ఫ్యాన్స్ అవన్నీ పెడతారు. అక్కడ నుంచి కూడా మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట. అంటే అన్ఇంటరప్టెడ్ వ్యూస్ ఆఫ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. సో ఇట్ వాజ్ ఎనీవేస్ వెల్ ప్లాన్డ్ పార్క్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళేటప్పుడు వీ వాక్ బ్యాక్ త్రూ అనదర్ రూట్. అంటే అక్కడే అదే స్కై బ్రిడ్జ్ మీద నుంచి రావచ్చు, కానీ ఇంకో రూట్ తీసుకుంటే వేరేవి చూడొచ్చు అనమాట. సో అందుకే వేరే రూట్ తీసుకొని మేము నార్మల్ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడే ట్యూలిప్ టవర్ ఉండింది. సో ఐ థింక్ 2016లో అనుకుంటా, అంటే అక్కడ రాసా ట్యూలిప్ టవర్లో లైక్ ఇక్కడంతా ఫుల్ వైల్డ్ ఫైర్స్ వచ్చేసాయి అని ఉండింది. సో ఆ వైల్డ్ ఫైర్స్ అన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఎలా హౌ దే షో ద రెసిలియన్స్, ఇంకా పార్క్ అంతా కాలిపోతే మళ్ళీ హౌ దే రీకన్స్ట్రక్టెడ్, వాటి కోసం యాజ్ అ సింబల్ ఆఫ్ రెసిలియన్స్ వాళ్ళు ట్యూలిప్ టవర్ కట్టారనమాట. సో అది కూడా బాగుండింది, అది కూడా చాలా టాల్గా ఉండింది. అండ్ అక్కడ నుంచి కూడా మనకి మళ్ళీ వ్యూస్ ఇంకా స్కై బ్రిడ్జ్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా చూసుకొని ఇంకా వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ స్కై డెక్. అండ్ ఫైనలీ మళ్ళీ మన చైర్ లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోవడమే. ఇందాక చెప్పడం మిస్ అయ్యాను. దిస్ రైడ్ వన్ వే ఆల్మోస్ట్ టేక్స్ అరౌండ్ 12 to 15 minutes అనమాట. 12 to 15 minutes టు గో అప్ అండ్ 12 to 15 minutes టు గో డౌన్. అండ్ భలే కలర్ఫుల్గా కూడా ఉన్నాయి సీట్స్, మోస్ట్లీ ఎల్లో కలర్ ఆర్ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి సీట్స్. అండ్ అలా చైర్స్ మీద కూర్చొని ఇంకా మన లక్ ఉంటే మనం ఆ స్కై లిఫ్ట్లో కూడా కింద నుంచి మనకి బేర్స్ అటు ఇటు పాస్ అవ్వడం అవుతూ ఉంటాయి అనమాట. చాలామంది స్టోరీస్ అవన్నీ పెడుతూ ఉంటారు ఎక్స్ప్లోర్ చేసి ఉన్న వాళ్ళకైతే. లక్ ఉంటే మనకు అక్కడ కూడా బేర్ కనిపించవచ్చు, బట్ మాకైతే అసలు ఏమీ కనిపించలేదు ఆ రోజు. అండ్ ఎనీవే ద వ్యూస్ ఆర్ అగైన్ గ్రేట్. కిందకు వస్తున్నప్పుడు కూడా మనకి ఎదుర్కొన్న వ్యూస్ చాలా బాగుంటాయి. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ మేము కిందకు వచ్చేసాం అనమాట. అండ్ లేటర్ ఐ గాట్ టు నో దిస్ స్కై పార్క్ ఈజ్ యాక్చువల్లీ ర్యాంక్డ్ నంబర్ 1 మోస్ట్ విజిటెడ్ అట్రాక్షన్ ఇన్ గాట్లిన్బర్గ్ అని చెప్పి. నాకైతే సూపర్ అనిపించింది, నిజంగా వర్త్ ఇట్. అండ్ ఆల్సో కిందకు వచ్చేలాగానే మన స్కై లిఫ్ట్ చైర్ కార్ ఉంటుంది కదా, దిగేసిన వెంటనే మనకి సూవినీర్ షాప్లోకే వెళ్ళాలన్నమాట. దట్స్ ది ఓన్లీ వే టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పార్క్. సో ఆ సూవినీర్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలా హుడీస్, గాట్లిన్బర్గ్ ఫేమస్ థింగ్స్ అవన్నీ కూడా మనకి ఉంటాయి. కావాల్సిన గిఫ్టింగ్ కోసం కొనుక్కోవచ్చు, ఆర్ మన ఓన్ మెమరీ కోసమైనా కొనుక్కొని ఉండొచ్చు అనమాట. ఫైనల్లీ వీ వాక్ బ్యాక్ టు అవర్ పార్కింగ్ స్పాట్. పార్కింగ్ యూజువల్లీ ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్లో ఆబ్వియస్లీ పార్కింగ్ మనకి పెయిడ్గా ఉంటుంది, అండ్ అసలు చాలా దూరంలో ఉంటుంది. పార్కింగ్ స్పాట్స్ అన్నీ చాలా దూరంగా ఇస్తాడు, మిగతావన్నీ బై వాకే వెళ్ళాలి మనం. అండ్ అంత దూరం వాక్ చేసుకుంటూ వెళ్ళే మధ్యలో వీ జస్ట్ హ్యాడ్ అ స్మూదీ బికాస్ వీ గాట్ లిటరలీ డీహైడ్రేటెడ్. వాటర్ బాటిల్ తీసుకున్నాము, అయినా కూడా డీహైడ్రేట్ అయిపోయాం బికాస్ ఆఫ్ ది ఎండ అండ్ అంత ఆల్టిట్యూడ్ పైకి ఎక్కాం కదా. సో అలా మేము మెల్లగా మా పార్కింగ్ స్పాట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి వీ వర్ హెడ్డింగ్ బ్యాక్ టు అవర్ క్యాంపింగ్ సైట్. సో ఫైనలీ మేమైతే మా క్యాంపింగ్ సైట్కి వచ్చేసాము. దిస్ ఫుటేజ్ ఇస్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే. ఫ్రెష్ అప్ అయిపోయి వీ వర్ ప్లానింగ్ టు చెక్అవుట్ అనమాట, మా న్యూ జెర్సీ డ్రైవ్కి కంటిన్యూ చేద్దామని. బట్ పార్ట్ 1లో చెప్పినట్టు మా క్యాంపింగ్ సైట్ ఈజ్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ స్నేక్స్ అని అన్నాను కదా. సో గాట్లిన్బర్గ్ వెళ్ళి వచ్చిన నైట్ మళ్ళీ మేము బార్బెక్యూ సెటప్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఈ బార్బెక్యూ సెటప్ ఎలా చేసాము ఏంటి అనేది పార్ట్ 1 వీడియోలో ఉంది. అండ్ లిటరల్లీ మా క్యాంపర్ వ్యాన్ కిందనే ఒక స్నేక్ని చూసాను నేను అప్పుడు. ఇట్ వాజ్ లిటిల్ డార్క్, అరౌండ్ 7:38 PM అనమాట. ఐ వాజ్ అబౌట్ టు స్టెప్ ఆన్ ఇట్, ఎందుకంటే స్టెప్స్ ఎక్కి వెళ్తేనే నేను క్యాంపర్ వ్యాన్లోకి ఎంటర్ అవ్వగలను. ఈవెన్ దో ఇట్ వాస్ డార్క్, ఐ కుడ్ సీ సంథింగ్ వాజ్ ఆఫ్. అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏంటా అని టార్చ్ చేసి చూస్తే స్నేక్ ఉండింది. బట్ వీ మేనేజ్ టు షూ ఇట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ టు ఇట్ సేఫర్ స్పేస్. ఆ పక్కనే క్రీక్ కూడా ఉండింది కదా, వాటర్ ఫ్లో అవుతూ ఉండింది. సో యూజువలీ ఇలాంటి డ్యాంప్ ఏరియాస్ స్నేక్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇట్ వాస్ ట్రయింగ్ టు గో. అండ్ అది కూడా పాపం మమ్మల్ని చూసి కొంచెం భయపడినట్టు ఉండింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్సో ఆలోచిస్తూ పాక్కుంటూ వెళ్ళింది. ఎనీవేస్ వీ డి నాట్ డూ ఎనీథింగ్, దాన్ని సేఫ్గానే ఉంచాంలే. బట్
ఎంతైనా స్నేక్స్ చూసినంత సేపు నేను కామ్‌గానే కండక్ట్ చేసుకున్నాను కానీ నేను ఒక్కసారి స్నేక్ వెళ్ళిపోయాక నాకు భయం స్టార్ట్ అయింది. ఇంకెక్కడి నుంచి ఏమొస్తాయో అని. పైగా ఇట్స్ డార్క్ అండ్ ఆల్సో అది మనం నేచర్ స్పేస్‌కెళ్ళి ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అండ్ అవి వచ్చాయి కదా అని మనం కంప్లెయింట్ కూడా చేయకూడదు. పానిక్ అవ్వకూడదు. సో, అందుకే ఇంకా అప్పటి వరకు కొంచెం ఎంజాయ్ చేసి ఇట్ వాస్ అగైన్ ఎ ఫుల్ మూన్ డే అని చెప్పాను కదా! లైట్‌గా ఎంజాయ్ చేసి అండ్ దెన్ వి హెడెడ్ బ్యాక్ టు అవర్ క్యాంపర్ వ్యాన్. చాలులే మనకి అడ్వెంచర్స్ అని. ఎనీవేస్ సో దట్ వాస్ హౌ అవర్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్. అంటే ఇది ఫస్ట్ టైం క్యాంపింగ్ నాకు. చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉండింది, థ్రిల్లింగ్గా ఉండింది. లాస్ట్లో కొంచెం జలక్ కూడా ఇచ్చింది. ఓవరాల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఐ వుడ్ వాంట్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. మేబీ అ లిటిల్ సేఫర్ ప్లేస్లో, మేబీ కొంచెం కొంచెం జనాలు ఉంటాయి, లైక్ ఒక 2-3 ఫ్యామిలీస్ అయినా పక్కన ఉంటే అలాంటి ప్లేస్లో చేయడానికి మేబీ ఐ ప్రిఫర్ ఇట్. బట్ ఓవరాల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో నేను పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కూడా ఐ వాంటెడ్ టు గివ్ ఎ బ్రేక్ డౌన్ ఆన్ ది రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ హౌ మచ్ వి స్పెండ్. మేము స్పెండ్ చేసాం ఇంత అని కాకపోయినా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఒక క్యాంపింగ్ చేస్తే ఎంత అవుతుంది ఖర్చు ఏంటి అనేది. సో అందుకనే ఐ వుడ్ జస్ట్ వాంట్ టు సే ఇట్ ఓపెన్లీ. సో హియర్ ఇస్ ది బ్రేక్ డౌన్. So yeah, that's it. I hope this breakdown was useful for some of you guys. And in case క్యాంపింగ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఫాలో ట్రై చేయండి. లేదు అంటే ఎర్లీ సమ్మర్స్ ఆర్ స్ప్రింగ్లో ట్రై చేయండి. ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఆల్. అండ్ ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సుమి చిత్రాలు. Bye bye. See you in the next one.